మీ రోజులో కేవలం 2 నిమిషాలు కేటాయిస్తే చాలు సంపూర్ణ భగవద్గీత వినగలరు. అవునండి, నిజమే. మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు. భగవద్గీతలో ఈరోజు అధ్యాయం 2 సాంఖ్యయోగం. శ్లోకం 69. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఏదైతే సర్వజీవులకు రాత్రియో అది ఆత్మనిగ్రహము కలిగిన మునికి మేల్కొని ఉండు సమయము. అలాగే సమస్త ప్రాణులకు ఏది మేల్కొని ఉండు సమయయో అది ఆత్మనిష్ట కలిగిన మునికి రాత్రి అవుతుంది. శ్లోకం 70. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నిరంతరం అనేక నదులు సముద్రంలో కలుస్తున్నా కూడా ఎలాగైతే సముద్రం ప్రశాంతంగా ఉంటుందో అలాగే తన చుట్టూ ఎన్నో ప్రాపంచిక సుఖములు ఉన్నప్పటికీ నిగ్రహము కలిగినవాడు శాంతిని పొందుతాడు. అలాగే భోగములకు బానిస అయినవాడు మోక్షం ఎన్నటికీ పొందలేడు. శ్లోకం 71. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధి గచ్చతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎవరైతే ఇంద్రియ సుఖములకు సంబంధించిన కోరికలను విడిచిపెట్టి అత్యాశ, అహంకారం, మమకారం లేకుండా ఉంటాడో అట్టివానికి నిజమైన శాంతి లభిస్తుంది. శ్లోకం 72. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలే పి బ్రహ్మనిర్వాణం రుచ్ఛతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పార్థ, ఒకసారి బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి తరువాత మళ్లీ మోహితుడు కాడు. మరణ సమయంలో కూడా వివేకంతో స్థిరమైన బుద్ధి కలిగి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది భగవంతుని దివ్యక్షేత్రానికి చేరుకుంటాడు. ఇంతటితో భగవద్గీతలో సాంఖ్యయోగం అను 2వ అధ్యాయం ముగిసినది. తరువాత వీడియోస్లో 3వ అధ్యాయమైన కర్మయోగం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను వీలైతే బంధుమిత్రులకు, మన దగ్గర్లోని గుడిలో, బడిలో, ఏ హిందూ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి. భగవద్గీత వికాసానికి మీ వంతు కృషి చేయండి. ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీస్సులు పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజూ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.